విద్యార్థుల ప్రగతికి పునాది వేసేది పాఠశాలలే. అవి ఎంత పటిష్టంగా ఉంటే విద్యార్థులు అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అందుకే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది అంటారు. అలాంటి పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. ప్రైవేటు పాఠశాలలకు పోటీగా నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు సహా అనేక అంశాల్లో విద్యార్థులు రాణించేలా సదుపాయాలు కల్పిస్తోంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెబుతున్నటువంటి విషయం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తానని చెప్తున్నారు. అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలోని ఆరుట్ల పాఠశాల వద్ద ఉన్నాము. అయితే ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు, అట్లాగే విద్యా ప్రమాణాలు ఏ మేరకు పెంచుతున్నారు, అట్లాగే స్పోర్ట్స్ కు సంబంధించి క్రీడా ప్రాంగణాలు ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నారు, ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మనం లోపలికి వెళ్లి తెలుసుకుందాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యత శాతం పెరగాలి. అందుకోసం ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి. అది కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో. అప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్నేషనల్ స్కూళ్లకు దీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ పాఠశాల ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది. ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా సర్వాంగ సుందరంగా నిర్మితమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి మండలంలో కనీసం 2 ప్రభుత్వ బడులను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా మంచాల, ఆరుట్ల ఉన్నత పాఠశాలలతో పాటు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో వంగూరు, పోల్కంపల్లి హై స్కూల్స్ ను ఎంపిక చేసింది. సోషల్ డెమోక్రటిక్ ఫోరం SDF నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు విరాళంగా అందగా మొత్తం 15 కోట్ల అంచనా వ్యయంతో ఆరుట్ల పాఠశాల పనులు చకచకా సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులు, NGOలకు తోడు గ్రామస్తుల సహకారంతో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాల రూపురేఖలు మారిపోతున్నాయి. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచన మేరకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఆరుట్ల పాఠశాలను పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ గా అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు 5 ఎకరాల్లో పాఠశాల ప్రాంగణంలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80% పనులు పూర్తి కాగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులన్నీ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఆరుట్ల పాఠశాల అంతర్జాతీయ స్కూల్ మాదిరి కనిపిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా రికార్డుకు ఎక్కనుంది. ఇక్కడ మన స్కూల్లో ఇప్పుడు దాదాపు 147 మంది ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉన్నారు. ఒక 493 మంది ప్రైమరీ స్కూల్ ఉన్నారు. 621 మంది మోడల్ స్కూల్లో ఉన్నారు. హై స్కూల్లో 343 మంది ఉన్నారు. దాదాపు 1603 మొత్తంగా ఇక్కడ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు టీచర్స్ దాదాపు 61 మంది ఉన్నారు సార్. ఇక్కడ ప్రీ ప్రైమరీలో మనకు 4 ఉన్నారు. అలాగే ప్రైమరీ స్కూల్లో ఒక 18 ఉన్నారు. హై స్కూల్లో ఒక 17 ఉన్నారు. అలాగే మోడల్ స్కూల్లో 22 ఉన్నారు. 61 మంది టీచర్లు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. నాన్ టీచింగ్ అయితే దాదాపు ఒక 25 అనుకుంటా, ఒక 25 to 26 ఉన్నారు మొత్తం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం ఒక ప్రాంగణంలో అన్ని స్థాయిల విద్య అందుబాటులో ఉంచడమే. ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు విద్యార్థులు ఒకే క్యాంపస్ లో చదువుకునేలా సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే ఇక్కడ నర్సరీలో చేరితే 10వ తరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేస్తాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ సమకూరుస్తారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో ఒక్కో తరగతికి ఒక టీచర్ని నియమించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్లో భాగంగా మోడల్ స్కూల్, ప్రీ ప్రైమరీ బ్లాక్స్, ప్రైమరీ సెక్షన్స్, హై స్కూల్ తరగతులు నిర్మిస్తున్నారు. ఆధునిక సదుపాయాలతో క్లాస్ రూమ్స్, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోర్డులపై విద్యా బోధన చేస్తున్నారు. సైన్స్, గణితం, ఆంగ్ల ల్యాబులు ఇక్కడ ఉన్నాయి. అలాగే 1 నుంచి 8 తరగతులకు ఒక లైబ్రరీ, 9 నుంచి 12వ తరగతి వరకు మరో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లైబ్రరీలో సుమారు 800కు పైగా పుస్తకాలు ఉన్నాయి. మున్ముందు విద్యార్థుల అవసరాలను బట్టి పుస్తకాల సంఖ్య పెంచనున్నారు. ఒక అంతర్జాతీయ స్థాయి పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో అవన్నీ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో సమకూరుస్తారు. ఈ తరహా సౌకర్యాలతో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 4 months నుంచి అకాడమిక్స్ తో పాటు ఎంఎన్ఎస్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. ఎంఎన్ఎస్ క్లాసెస్ లో మేము చాలా నేర్చుకున్నాం. ఎక్సెప్ట్ మ్యాథ్స్, తెలుగు. ఎక్కువగా అయితే మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. సైన్స్ ల్యాబ్, లైబ్రరీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. AR/VR హెడ్సెట్ కూడా ఉంది. ఈ స్కూల్లో ఫుడ్ కూడా చాలా బాగుంది. పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఆఫ్టర్నూన్ గేమ్స్ ఆడేటోళ్ళకి అది స్నాక్స్ చాలా బాగుంది. మాకు ఈ స్కూల్లో వచ్చినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు సపరేట్ గా ఆయమ్మ కూడా ఉంటుంది. ఆమె మంచిగా అంటే చిల్డ్రన్స్ మంచిగా చూసుకుంటుంది. ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కోర్ట్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, ల్యాబ్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యం. అందుకే ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు క్రీడలకు సమప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు, ఫర్నిచర్ సమకూర్చారు. క్రికెట్ ఆడుకునేందుకు వీలుగా బాక్స్ నెట్ నిర్మించారు. ఫుట్బాల్, బాస్కెట్బాల్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఖోఖో, ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ ఇలా అనేక క్రీడల్లో విద్యార్థులకు క్రమశిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు పలు క్రీడల్లో రాణిస్తున్నారు. ఇటీవల జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ కి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో కొందరు సత్తా చాటారు. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడ మనం చూస్తుంటారు. ఒక మంచి బాక్స్ క్రికెట్, అలాగే ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్, అలాగే బాస్కెట్ బాల్ కు గ్రౌండ్, అలాగే షటిల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాము, అలాగే ఖోఖో ఉంది, లాంగ్ జంప్, ఇట్లా అన్ని రకాల పిల్లలకు కావాల్సిన, అలాగే ఇండోర్ గేమ్స్ కు సంబంధించినటువంటి టేబుల్ టెన్నిస్ పైన కోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే అట్లాగే క్యారమ్స్ ఆడడానికి, చెస్ ఆడడానికి, ఇట్లా ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండింటిపైన కూడా దృష్టి పెట్టి వసతులన్నీ కూడా కల్పిస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ బడిలో చదువుకుంటే ఎట్లాంటి వసతి ఉంటుందో అట్లాంటి వసతులతో ఈ బడి ఆరుట్ల బడిని ప్రారంభానికి ముఖ్యమంత్రి గారు కూడా నేను అనుకుంటున్నా April 11 కానీ April 14 జ్యోతిబాపులే బర్త్డే కానీ అంబేద్కర్ గారి బర్త్డే రోజు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రావడానికి అవకాశం ఉంది. మాకు బాస్కెట్ బాల్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్, బాక్స్ క్రికెట్, ఖోఖో, వాలీబాల్ ఎవ్రీథింగ్ మాకు ఇక్కడ అవైలబుల్ ఉంది. మేము ఇక్కడ చదువుతున్నందుకు చాలా హ్యాపీ. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఖోఖో ఆడాను. నేను స్టేట్కి సెలెక్ట్ అయింది ఫస్ట్ బాస్కెట్ బాల్. మొన్న స్టేట్ మీట్లో 2nd ప్లేస్ వచ్చినాం. రంగారెడ్డి డిస్టిక్ వైపు ఆడినా. అట్లానే ఫుట్బాల్ మొన్న PMC కప్లో స్టేట్కి సెలెక్ట్ అయినా. ఫుట్బాల్ అయితే అక్కడ స్కిల్స్ నేర్చుకున్నా, ఇక్కడ వచ్చినాక గేమ్ నేర్చుకున్నా. విద్యార్థుల నైపుణ్యాలు మరింత మెరుగుపరిచేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ కు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు కూడా తమకు ఆసక్తి కలిగిన వాటిలో తర్ఫీదు పొందుతున్నారు. దాదాపు 16 గ్రామాల పిల్లలు ఈ పాఠశాలకు వస్తున్నట్లు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. అందరికీ అవసరమైన వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నారు. విద్యార్థుల కోసం బస్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. మేమేం చేసామంటే పిల్లల్ని సెగ్రిగేట్ చేసి దానికి మాకు కొన్ని మెటీరియల్ ఉందన్నమాట. వాళ్ళకి రీడింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చిన్న చిన్న ప్యాసేజెస్, కాంప్రిహెన్సివ్ ప్యాసేజెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ లెవెల్స్ కి తగ్గట్టుగా అవి రీడింగ్ చేయిస్తాము. ప్లస్ వాళ్ళకి అది రీడింగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అది ఎంతవరకు వాళ్ళు కాంప్రిహెండ్ చేసుకోగలుగుతున్నారు, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, దాన్ని తెలుసుకోవడానికి వి ఆస్క్ సమ్ క్వశ్చన్స్. సో అది ఈ రీడింగ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ లో రీడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చదవడం ద్వారా అంటే ఒక పియర్ గ్రూప్ లెర్నింగ్ ద్వారా వాళ్ళకి లిజనింగ్ ఎబిలిటీస్ కూడా బాగా పెరుగుతాయి అనమాట. స్టూడెంట్ లో అసలు ఏ క్లాస్కి వెళ్ళినా కూడా ఏ లెవెల్లో ఉన్నాడు ముందు టెస్ట్ చేస్తామన్నట్టు. టెస్ట్ చేసి వాళ్ళకు NMS లో A1, ABC గ్రేడ్స్ ఉంటాయి. అవి 3 కంప్లీట్ అయిపోయాక లెవెల్ 1, 2, 3. ఇప్పుడు మా దగ్గర లెవెల్ 3కి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లెవెల్ 3 అంటే హైయెస్ట్ ఇప్పుడు బాగానే మా స్కూల్లో. అంటే అప్ టు 10th లెవెల్, 9th స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు డూ లెవెల్ 3. చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్.
పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రైమరీ ప్రీ ప్రైమరీ పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం ఉంటుంది. తగ్గట్టుగానే వారికి ఆట పరికరాలతో పాటు విశాలమైన గ్రౌండ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పౌష్టికాహారం అందిస్తున్నారు. వారానికి 3 సార్లు గుడ్లు ఇస్తున్నారు. భోజనం వండటం నుంచి విద్యార్థులు తినే వరకు అన్నింటినీ ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇన్ని సదుపాయాలు కలిగిన పాఠశాలలో చదువుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో మరో విశేషమేంటంటే గ్రామస్తుల భాగస్వామ్యం. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజలే కమిటీగా ఏర్పడి సహకరిస్తున్నారు. దాదాపు 30 మంది ఉన్న ఈ కమిటీలో ప్రధానోపాధ్యాయులు సభ్యుడిగా ఉంటారు. ఏ పని చెయ్యాలన్నా అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు. పాఠశాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు, అవసరాల గుర్తింపు అన్నింటిలోనూ గ్రామ కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా తమ గ్రామ పాఠశాలను ఎంపిక చేయడం పట్ల కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ని రాజకీయాలకు ఎలాంటి తావు లేకుండా ఇక్కడ అన్ని ఎస్ఎంసీ కమిటీలో పార్టీలకు అతీతంగా, క్యాస్టులకు అతీతంగా అన్ని కమిటీస్ మంచి సహకారం చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రానున్న కాలంలో ఇక్కడ అడ్మిషన్ దొరకాలంటేనే ఒక ఎంట్రన్స్ పెట్టే అవకాశం ఇట్లా వస్తుంది. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులుగా భావిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పిల్లలు పోయిన సంవత్సరం డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్లా ఉండేదో ఈ స్కూల్ అట్లనే ఉండేది. ఏ వసతులు అనేవి కనీస వసతులు కూడా లేకుంటుండే. ఇప్పుడు 1 yearలో మొత్తం చేంజ్ అయింది. పిల్లలకి ఏమేమి వసతులు కావాలో అన్ని మురళీ సార్ దగ్గరుండి అన్ని చేయిస్తున్నారండి స్కూల్లో. ఇట్లనే తెలంగాణ మొత్తం కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి స్కూల్ ఉంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చదివించుకోలేని వాళ్ళు చదువుకునే స్థాయిలో స్కూల్ ఉంది. మనం డబ్బు లేకుండా ఏది చదువు జరగట్లేదు కాబట్టి ఇక్కడ డబ్బుతోని అవసరం లేకుండా ఇక్కడ స్కూల్ బాగుంది. మొత్తంగా ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా 3 పాఠశాలలను కూడా ఇదే తరహాలో తీర్చిదిద్దుతున్నారు. త్వరితగతిన వీటన్నింటినీ పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆరుట్ల పాఠశాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సర్వాంగ సుందరంగా తయారు చేయడమే కాకుండా పిల్లల్లో విద్యా ప్రమాణాలు అట్లాగే క్రీడా ప్రమాణాలు పెంచి విద్యార్థులను మెరికల్లాగా తయారు చేయడమే తమ లక్ష్యం అని చెప్పి పాఠశాల యాజమాన్యం అట్లాగే మేనేజ్మెంట్ కమిటీ చెబుతున్నారు. కెమెరామెన్ దాస్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.